ఆర్థికంగా దివాలా తీయడము, కుదేలైపోవడము ఏ గ్రహాలు, నక్షత్రాలు అలాగే ఎలాంటి కాంబినేషన్స్ సూచిస్తాయి? ఈ విధంగా పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటప్పుడు దానికి సంబంధించిన పూర్వజన్మ కర్మల్ని మనం ఎలా కనుక్కోవచ్చు? అదేవిధంగా వక్ర గ్రహాలు, అస్తంగతం చెందిన గ్రహాలు ఇటువంటి ఆర్థికపరమైనటువంటి సంక్షోభాన్ని ఇస్తాయా? ఈ విధంగా శుభగ్రహాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఇవ్వగలవా? ఇలా బ్యాంక్రప్సీ అంటాం, అంటే దివాలా తీయడము, తీవ్రమైన ఆర్థిక సమస్యలు, వీటిని సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఏ గ్రహాలు, ఏ నక్షత్రాలు మనకి క్లూస్ అనేవి ఇస్తాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఆర్థికంగా దివాలా తీయడము, తీవ్రమైన ఆర్థిక సంక్షోభము ఇలాంటివి ఏర్పడినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, జ్యోతిషపరమైనటువంటి కారణాలు ఏమిటి, ఎటువంటి గ్రహాలు, నక్షత్రాలు, కాంబినేషన్స్ ఇలాంటి వాటిని సూచిస్తాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో కొన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలామందికి అంతవరకు సాఫీగా వెళ్తున్నటువంటి జీవితం ఒక్కసారిగా కొంత కుదుపుకు లోనవడము, ఫినాన్షియల్గా ఒక పెద్ద క్రైసిస్లోకి వెళ్ళడము, ఆర్థికంగా ఇలాంటి సందర్భాలని ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే కొన్ని కాంబినేషన్స్ని స్టడీ చేసినప్పుడు ఈ పరిస్థితి మనకి ముందే రావచ్చు అని కనుక మనము జ్యోతిషపరంగా కనుక తెలుసుకోగలిగినట్టయితే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అసలు జ్యోతిషం వలన ప్రధానమైనటువంటి ఉపయోగం ఇదే. ఇక గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా, కాంబినేషన్స్ పరంగా ఎలా మనం ఊహించవచ్చు అనేది మనం ఒక అబ్జర్వేషన్ కనుక చేసినట్టయితే, పరాశర సూత్రాలని ఆధారంగా తీసుకుని, జైమిని సూత్రాలను ఆధారంగా తీసుకుని, కేస్ స్టడీస్ని కనుక మనం రిలేట్ చేసినట్టయితే చాలా క్లూస్ మనకి దొరుకుతాయి. నేను నా కన్సల్టేషన్స్లో, నా అనుభవంలో చూసినటువంటి కొన్ని ప్రధానమైన గ్రహాలు, నక్షత్రాలు, కాంబినేషన్స్ని తెలియచేస్తాను. అంటే ఆ కాంబినేషన్ ఉన్నంత మాత్రాన ఇటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కాదు, కానీ అవకాశం మాత్రం బలంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ధనానికి సంబంధించినటువంటి గ్రహాలైనటువంటి చంద్రుడు, గురువు, శుక్రుడు ఎప్పుడూ బలంగా ఉండాలి. బుధుడు వ్యాపార విజయాలకి, ధన సంపాదనకి చాలా సహాయపడేటువంటి గ్రహం అయినప్పటికీ కూడా చాలా సెన్సిటివ్ ప్లానెట్ కాబట్టి బుధుడు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి. ఏమాత్రం బుధుడు కాస్త బలహీనపడినా, బుధ మహాదశ వచ్చినప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. అంటే బలహీనపడడం అంటే ఎలా కనుక్కోవాలి, బలహీనపడము అలాగే నెగిటివ్గా ఉండడం ఎలా తెలుస్తుంది అంటే దానికి సంబంధించిన కొన్ని కాంబినేషన్స్ నేను చెప్తాను. అలాగే లగ్నము, 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్ ఇవి ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇలాంటి సూత్రాలు మనం ఎప్పుడూ కూడా దగ్గర పెట్టుకుని అప్పుడు అనాలిసిస్ అనేది చేయాలి. అలాగే ఆ హౌసెస్ యొక్క అధిపతులు, లార్డ్స్. ఇక నక్షత్రాల విషయానికి వచ్చినట్టయితే రాహు నక్షత్రంలో ఉన్న గ్రహాలు, కేతు నక్షత్రంలో ఉన్న గ్రహాలు, గండాంత నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు, కొన్ని ఉగ్ర నక్షత్రాలు ఉంటాయి, భరణి, మఖ, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఇలాంటి నక్షత్రాలు, వీటిలో ఉన్న గ్రహాలు కొంత ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల్ని సూచించే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాగే కొన్ని గ్రహాలు పాస్ట్ లైఫ్ కర్మల్ని కూడా బలంగా చూపిస్తూ ఉంటాయి. ఇటువంటి కర్మల వల్ల ఇప్పుడు వీళ్ళు ఈ సిచ్యువేషన్లోకి వచ్చారు అనేది. ముఖ్యంగా వక్రించిన గ్రహాలు, అస్తంగతం చెందిన గ్రహాలు, రాహుకేతువులతో కలిసి ఉన్న గ్రహాలు, రాహుకేతువులు ధనానికి సంబంధించిన స్థానాల్లో ఉండి అటువంటి రాహుది కానీ కేతువుది కానీ మహాదశ నడుస్తున్నప్పుడు పాస్ట్ లైఫ్ కర్మ బలమైనటువంటి కారణంగా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అలాగే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్ర, గురు, శుక్ర, బుధ ఇటువంటి గ్రహాలు దగ్ధరాశుల్లో ఉన్న, గండాంత నక్షత్రాల్లో ఉన్న, గుళిక లేదా మాందితో కలిసి ఉన్న, అది కూడా తీవ్రమైనటువంటి ధన నష్టాన్ని సూచించే అవకాశం ఉంటుంది. ఇక ఈ గండాంత నక్షత్రాలు అంటే ఏమిటి అంటే అగ్నితత్వరాశి, జలతత్వరాశి రెండూ కలిసి ఉన్నటువంటి ఆ జంక్షన్లో ఉన్నటువంటి నక్షత్రాలు. అంటే మీనంలో రేవతి, మేషంలో అశ్విని. అందులోనూ రేవతి 4వ పాదము,
అశ్విని 1వ పాదం. ఇవి గండాంత నక్షత్ర పాదాలు. ఇందులో కనుక ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్స్ ఉంటే తీవ్రమైన నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎన్నోసార్లు గమనించడం కూడా జరిగింది. అలాగే కర్కాటకంలోని ఆశ్లేష, సింహంలో మఖ, వృశ్చికంలోని జ్యేష్ఠ, ధనుస్సులో మూల. ఈ నక్షత్రాల యొక్క పాదాల్లో కనుక అంటే జలతత్వ రాశిలో 4వ పాదము, అగ్నితత్వ రాశిలో 1వ పాదం ఇలా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి గ్రహాలు కొంత ప్రాబ్లంని ఇస్తాయి. అలాగే దగ్ధరాశులు అనేవి పుట్టిన తిథిని బట్టి మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. దగ్ధరాశుల గురించి కూడా ఒక వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. ఇక ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని అటువంటి కాంబినేషన్స్ ఉన్నాయా అని కనుక చూసినట్టయితే మనకు కొంత ఐడియా వస్తుంది. ఎప్పుడూ కూడా బుధుడు, చంద్రుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్స్ కాబట్టి అవి ధనయోగం కాంబినేషన్స్లో ఉండి బలహీనంగా కనుక ఉన్నట్టయితే ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో. కొన్ని కాంబినేషన్స్ ఇక్కడ మనం చూసినట్టయితే రవి కుజ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ధన యోగాలను ఉంటే పర్వాలేదు. ఉదాహరణకి కుజుడు యోగకారకుడు అయ్యి 2nd హౌస్, 11th హౌస్ ఇటువంటి స్థానాల్లో ఉండి రవితో ఉంటే పర్వాలేదు. అలా కాకుండా వీరు నెగిటివ్గా ఉండి ధనాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే తీవ్రమైన ధన నష్టం ఉంటుంది. అలాగే రవి కుజ బుధ కాంబినేషన్. రవి బుధుల కాంబినేషన్ చాలా మంచిది, అది బుధాదిత్య యోగంగా చెప్తారు. కానీ రవి బుధ కుజ కాంబినేషన్ మళ్ళీ ప్రాబ్లమాటిక్. అలాగే బుధ కుజుల కాంబినేషన్ కూడా కొంతవరకు ఆర్థిక పరంగా ఎక్కువగా కష్టాలను ఇచ్చేటువంటి కాంబినేషన్. రవి చంద్ర బుధ, రవి చంద్ర కుజ, రవి చంద్ర కుజ బుధ ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా కొంతవరకు మనం స్టడీ చేయాలి. ఒక్కొక్కసారి చంద్రుడు బుధుడితో లేకపోయినా చంద్రుడు బుధుడికి ఆపోజిట్లో కనుక ఉన్నట్టయితే ఈ కాంబినేషన్స్లో అది ప్రాబ్లమే. ఉదాహరణకి రవి బుధ కుజ కలిసి ఉండి ఆపోజిట్లో చంద్రుడు ఉన్న అది కూడా కొంతవరకు ఫ్లక్చుయేషన్స్ని సూచిస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో. అలాగే చంద్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉండి వృశ్చిక రాశిలో శని నక్షత్రంలో ఉండడము ఇలాంటివి కూడా కొంతవరకు తన వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోవడము ఇలాంటివి సూచించేటువంటి ప్లేస్మెంట్. అలాగే జైమిని సిద్ధాంతం ప్రకారము షష్టారూఢము, అష్టమారూఢము ఈ రెండు ఒక రాశిలో ఉన్న లేదా అవి ఉన్నటువంటి రాశిలో ధనాన్ని ఇచ్చేటువంటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఉన్న అది కూడా సంక్షోభాన్ని తెలియజేస్తుంది. ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్ నైసర్గిక శుభగ్రహాన్ని బుధుడు, చంద్రుడు, గురువు, శుక్రుడు వీళ్ళు జ్ఞాతికారక గ్రహంతో కలిసి ఉన్న అది కూడా కొంత ఆటుపోట్లను సూచిస్తుంది. ఇక రాహువు కుజుడింట్లో ఉండడం అనేది కొంత మనం స్టడీ చేయాలి. ఆ కుజుడిల్లు కనుక ధనానికి సంబంధించిన ఇల్లు అయ్యి అందులో రాహు ఉంటే రాహు మహాదశలో కొంత జాగ్రత్త వహించాలి. అంటే శక్తికి మించి పెట్టుబడులు పెట్టడము, రిస్క్ చేయడము ఇలాంటివి చేయడం ద్వారా బ్యాక్ ఫైర్ అయ్యి తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేతువు బుధుడి తో సంబంధం కలిగి ఉన్న బుధుడు కేతువుతో సంబంధం కలిగి ఉన్న అంటే బుధుడు కేతువుతో కలిసి ఉన్న కేతువు నక్షత్రంలో ఉన్న బుధ మహాదశలో కొంతవరకు ఇటువంటి ఒక సడన్ లాస్, సడన్ ఫెయిల్యూర్ ఇలాంటివి చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎంతో శుభగ్రహంగా కొనియాడబడేటువంటి గురువు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఇస్తాడు. ఉదాహరణకి వక్రించిన గురువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు ఇలాంటి పొజిషన్లో గురువు ఉన్నప్పుడు కొంతవరకు గురు మహాదశ కనుక వచ్చినట్టయితే తీవ్రమైనటువంటి సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా. అలాగే గురువు షష్టారూఢము, అష్టమారూఢము ఉన్న ఇంట్లో ఉన్న జ్ఞాతికారక గ్రహంతో కలిసి ఉన్న ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే ముఖ్యంగా గురు మహాదశ నడుస్తూ ఉండాలి లేదా గురువు ఉన్నటువంటి రాశి మహాదశ నడుస్తూ ఉండాలి జెమిని సిస్టంలో. అప్పుడే మనం ఈ విపత్కర పరిస్థితి రావచ్చు అని ఒక అంచనా వేయాలి. అదేవిధంగా గురువు రాహుతో కలిసి ఉండడం అన్ని సందర్భాల్లో కూడా మంచిది కాదు. రాహు నెగిటివ్గా ఉండి గురువు వీక్గా ఉండి రాహుతో కలిసి ఉన్నట్టయితే తప్పకుండా ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో. గురుచండాల యోగం అనేది మంచి రిజల్ట్స్ని ఇచ్చే యోగము, చాలా విపత్కర పరిస్థితుల్ని కలిగించేటువంటి యోగం.
గురువు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి రాహుతో కలిసినప్పుడు ఆ యోగం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరంగా కావచ్చు, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా ఇస్తుంది ఆ యోగం. అలాగే కేమద్రమ యోగం కనుక ఉన్నట్టయితే, అంటే చంద్రుడికి అటు ఇటు ఏ గ్రహం లేకుండా ఉంటే కేమద్రమ యోగం అని చెప్పారు. అయితే ఆ యోగానికి ఎన్నో భంగాల్ని కూడా చెప్పారు, క్యాన్సిల్ ఎలా అవుతుంది అనేది. అలా క్యాన్సిలేషన్ అయితే ప్రాబ్లం లేదు, కానీ అలా క్యాన్సిలేషన్ అవ్వకుండా కేమద్రమ యోగం కనుక ఉన్నట్టయితే ఆ తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యల్ని ఇస్తుంది, సడన్గా లాసెస్ని ఇస్తుంది, ఊహించని నష్టాలని. అలాగే లాభాధిపతి దుస్థానాల్లో ఉన్న, అంటే 6, 8, 12 హౌసెస్లో ఉన్న 11th లార్డ్, సెకండ్ లార్డ్ 6, 8, 12 హౌసెస్లో ఉన్న కొంతవరకు ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ జనరల్ ఎవరికైనా సరే జాతకంలో భాగ్యాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి జీవితంలో పెద్ద పెద్ద ఆర్థిక నష్టాలు సంభవించేటువంటి అవకాశం ఉండదు. అది వరకు ఒక ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. లగ్నాధిపతి 9th లార్డ్, అంటే భాగ్యాధిపతి సంబంధం బాగుండడము, లగ్నాధిపతి భాగ్యంలో ఉండడం, భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం, లేదా లగ్నాన్ని చూడడము, ఇవన్నీ కూడా జాతకుడికి కొంతవరకు డివైన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. వారి మీద దైవకృప అనేది ఉంది, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంది, అంటే వారు ఏదో పూర్వజన్మంలో పుణ్యకర్మలు చేశారో వీరిని రక్షిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడూ కూడా లగ్న బలము 9th హౌస్ 9th లార్డ్ బలాన్ని మనం చూడాలి. లగ్న బలము, చంద్రబలము, గురుబలము, భాగ్యస్థానం యొక్క స్ట్రెంత్, పంచమ స్థానం యొక్క స్ట్రెంత్. పంచమం అనేది పూర్వజన్మ పుణ్యాన్ని సూచించే స్థానం. ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. అవి వీక్గా ఉండి ధనయోగం కాంబినేషన్స్లో కూడా ప్రతికూలమైనటువంటి కాంబినేషన్స్ కనుగొన్నట్టయితే సడన్ లాసెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క గ్రహము తనదైన శైలిలో లాసెస్ని ఇస్తుంది. ఉదాహరణకి రవి విషయం తీసుకున్నట్టయితే వారికి ఉన్నటువంటి ఈగో, ఎక్సెస్ ఈగో, మితిమీరినటువంటి ఒక అహంభావ ధోరణి, ఎవరికి నేను తల వంచును అనేటువంటి ధోరణి వల్ల చాలా సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వారు ఏ జాబ్లోనూ ఇమ్మడలేరు. బిజినెస్ కూడా తాహతకు మించి పెట్టుబడులు పెట్టి విపరీతమైనటువంటి నష్టాలని చవి చూడటము, ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే ఏది స్థిరమైన నిర్ణయం తీసుకోలేక ఎమోషన్స్తో నిర్ణయం తీసుకోవడము, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడకుండా ఉండకపోవడము, దీనివల్ల ఎప్పుడు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు మారుతూ ఉంటారు. సడన్ లాసెస్ను కూడా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కుజుడు విషయానికి వచ్చినట్టయితే ఇంపల్సివ్ డెసిషన్స్, అనుకున్నదే తడవగా ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలుపరచడము, అటువంటి ఒక పెట్టుబడి కావచ్చు, నిర్ణయం కావచ్చు, తాను హ్యాండిల్ చేయగలడా లేదా అని తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడము, ఇటువంటి ఒక దూకుడు స్వభావం ద్వారా సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. అలాగే బుధుడి విషయానికి వచ్చినట్టయితే సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన, ప్రత్యర్థులు కూడా తనని మోసం చేయడం వలన సడన్ లాసెస్ని వీళ్ళు ఫేస్ చేస్తారు. గురువు విషయంలో వచ్చినట్టయితే ఆర్థికపరమైనటువంటి ఈ సమస్యలు మాత్రమే కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్, చట్టపరమైనటువంటి చిక్కులు, కోర్టుల చుట్టూ తిరగడము, ఆస్తి తగాదాలు, వీటి వల్ల ఎక్కువగా వాళ్ళు లాసెస్ని ఫేస్ చేస్తారు. అవమానాలు, నష్టాలు వీళ్ళు ఫేస్ చేస్తారు. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే డబ్బును వృధాగా ఖర్చు చేయడం అనే ఒక స్వభావం ఉండడం వల్ల, డబ్బు పట్ల గౌరవం లేకపోవడం వలన ఎక్కువగా సమస్యలను వీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థిక సంక్షోభాన్ని కూడా వీరు కొని తెచ్చుకుంటారు. వ్యసనాలు, ఈజీ మనీ, అంటే త్వరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక దృక్పథం ఉండడం వల్ల కూడా వీళ్ళు నష్టాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. శని విషయానికి వచ్చినట్టయితే తనకి ఏమాత్రం సహకరించినటువంటి మనుషుల మధ్యలో బ్రతకాల్సి రావడము, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆఫీస్లో వర్కర్స్, ఉదాహరణకు వాళ్ళకు బిజినెస్ ఉంది, వారి కింద పనిచేసేవారే వీళ్ళు మోసం చేయడము, ఇలాంటివి కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. రాహు విషయానికి వచ్చినట్టయితే చీటింగ్, మోసం చేయడము, అంటే మోసపోవడం ద్వారా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవడం అనేది వీళ్ళు ఫేస్ చేస్తారు లైఫ్లో. కేతు విషయానికి వచ్చినట్టయితే గొడవలు, కొట్లాటలు, దీనివల్ల ప్రత్యర్థులు, శత్రువులు వీళ్ళని దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఉండడం వల్ల వీళ్ళు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడము, ఇలాంటి పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి కనుక ధనయోగం కాంబినేషన్స్ ఉంటే అవి ఎంత స్ట్రాంగ్గా, హెల్దీగా, పాజిటివ్గా ఉందో చూసుకోవడం చాలా మంచిది. అలా కనుక లేవు అంటే ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం, జపాలు చేసుకోవడము, ఆర్థిక నియంత్రణ పాటించడము, శక్తికి మించి పెట్టుబడులు పెట్టకుండా ఉండడము, ఎప్పుడు కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆర్థికపరమైన నిర్ణయం, ముఖ్యంగా అనుభవజ్ఞుల్ని అడిగి తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవడం, ఇలాంటివి పాటించడం వల్ల చాలా మటుకు నష్ట తీవ్రతని తగ్గించుకోవచ్చు. కాబట్టి ధనయోగం
ఉంది అని కనపడడం ఒక ఎత్తు, అది నిజంగా మనకి హెల్ప్ చేసేటువంటి స్థితిలో ఉందా లేదా అని కొంత అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.